ఏపీలో ఎన్నికలు సమీపిస్తున్న వేళ కీలక నేతలు పోటీ చేస్తున్న నియోజకవర్గాలపై చర్చ సాగుతోంది. ఈ క్రమంలో ఇప్పుడు రాష్ట రాజకీయం మొత్తం పిఠాపురంలో మోహరించింది. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పిఠాపురం నుంచి పోటీ చేయనుండటమే దీనికి కారణం. జనసేనాని ఓడించేందుకు వైసీపీ అస్త్రశస్త్రాలను ప్రయోగిస్తోంది. ఎక్కడి నుంచి పోటీ చేసినా పవన్ ను ఓడించడమే ధ్యేయంగా వైసీపీ వ్యూహాలు రచించుకుంటూ వచ్చింది. పిఠాపురం ప్రకటన రావడమే తర్వాయి పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి ఆధ్వర్యంలో రాజకీయం ప్రారంభమైంది. వివిధ పార్టీల్లో ఉన్న ద్వితీయ శ్రేణి నాయకులను, కార్యకర్తలను వైసీపీలోకి ఆహ్వానించారు. వ్యూహాత్మకంగా మహిళా అభ్యర్థి వంగ గీతను నిలిపిన సంగతి తెలిసిందే. వైసీపీ వ్యూహాలకు పవన్ కళ్యాణ్ ప్రతి వ్యూహాలమలు చేస్తూ ఆ పార్టీని అయోమయానికి గురిచేస్తున్నారు. పిఠాపురం ప్రకటనకు ముందు కాకినాడ ఎంపీ అంటూ ప్రచారం చేయించారు. అప్పటికే తంగళ్ల ఉదయ్ శ్రీనివాస్ కాకినాడలో సైలెంట్ గా గ్రౌండ్ వర్క్ కూడా పూర్తి చేసుకున్నారు. గాజువాక, భీమవరం లాంటి నియోజకవర్గాల పేర్లు కూడా చర్చల్లోకి వచ్చినప్పటికీ బీజేపీ అధిష్టానం కోరిక మేరకు కాకినాడ నుంచి ఎంపీగా పోటీ చేయమన్నారనే ప్రచారాన్ని జనసేన శ్రేణులు ప్రారంభించాయి. దీంతో పవన్ ఎంపీగా పోటీ చేస్తారా లేదంటే ఎమ్మెల్యేగా పోటీ చేస్తారా అనే సందిగ్ధంలో వైసీపీ ఉండిపోయింది. కాకినాడ ఎంపీ టికెట్ను ఉదయ్కు ప్రకటించిన తర్వాత పవన్ మరింత వ్యూహాత్మకంగా వ్యవహరించారు. పిఠాపురం నియోజకవర్గంలో ఎలాగైనా వైసీపీ గెలవాలనే పట్టుదలతో ఉన్న అధిష్టానం అక్కడ కోట్ల రూపాయలను గుమ్మరించడానికి కూడా సిద్దమైందంటూ టీడీపీ, జనసేన శ్రేణులు ఆరోపిస్తున్నాయి. ఒకవేళ మరోసారి పవన్ హఠాత్తుగా బీజేపీ అధిష్టానం పోటీ చేయమంటోందంటూ కాకినాడ నుంచి ఎంపీగా పోటీ అంటే పిఠాపురంలో ఇప్పటి వరకు వైసీపీ చేసిందంతా వృధా ప్రయాసే అవుతుంది. గతంలో ఆ పార్టీతో ఉన్న అనుభవాల దృష్ట్యా పవన్ సరికొత్త వ్యూహాలతో ముందుకు సాగుతున్నారని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు.